అందరికీ నమస్కారం. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. తులారాశి. తులారాశిలోని చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొత్త సమస్యలు గతంలో మాదిరి తలెత్తే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని తిరగబడే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఉద్యోగపరంగా పై అధికారుల నుంచి ప్రెషర్స్ పెరగడం, అట్లాగే రాజకీయపరమైనటువంటి నాయకులతో ఉద్యోగులకి రాజకీయ నాయకులతో చిన్న చిన్న ఈ విభేదాలు ఏర్పడడం, లేదా వాళ్ళ చేత మాట పడాల్సిన పరిస్థితులు కానీ ఇటువంటివి చిత్తా నక్షత్ర జాతకులకి ఎక్కువగా ఎదురవుతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులు ప్రభుత్వ మూలక వేధింపుల్ని ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ అధికారుల నుంచి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ వేధింపులు తప్పకపోవచ్చు. స్వాతి నక్షత్ర జాతకులకి మీరు ప్రేమించినటువంటి, మీరు అభిమానించినటువంటి నాయకులకి ద్వారా కొంత మనసుకి కష్టం కలిగే సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకి ధనపరమైన విషయాల్లో లోటు లేకపోయినా మీరిచ్చిన ధనం తిరిగి తీసుకునే ప్రయత్నము, లేదా మీకు రావాల్సిన ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో వాగ్యుద్ధాలు జరగడం, ఇటువంటివి కొన్ని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కేవలం ఏదో తెలుగు రాష్ట్రాలనే కాదండి, దేశవ్యాప్తంగా కూడా స్వాతి నక్షత్రం వాళ్ళకి ఇటువంటి సమస్యలు ఉంటాయి. ప్రభుత్వాధికారులు, బ్యూరోక్రాట్స్ వల్ల కావచ్చు, రాజకీయ నాయకులు కానీ వాళ్ళ వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి స్వాతి నక్షత్ర జాతకులకి. విశాఖ నక్షత్ర జాతకులు ఈ వారం అతి తెలివిగా కొన్ని తీవ్ర ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తర్వాత కుటుంబపరమైన విషయాల్లో ఇతరుల జోక్యాన్ని నివారించే దాంట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఒళ్ళు నొప్పులు, జ్వరము, అట్లాగే చర్మ సంబంధమైనటువంటి స్కిన్ డిసీజెస్ అంటాం, ఇటువంటివి ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మిగతా విషయాల్లో ఆర్థిక ఆరోగ్య అంశాలన్నింటిలో కూడా యోగవంతమైన స్థితి ఉంది. ఇక విశాఖ నక్షత్ర జాతకులకి, తులారాశి వారికి ఈ వారం మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ శివపార్వతులు. ఈ వారం ఈశ్వరుడికి అభిషేకం, ప్రదోష కాలంలో ఈశ్వరుడికి అభిషేకం చేయడం, అట్లాగే అమ్మవారికి కుంకుమార్చన చేయడం ద్వారా మెరుగైనటువంటి శుభ ఫలితాలు మంచిది. అట్లాగే ఈ వారం ఈ తులారాశి వాళ్ళు కనుక శివశక్తి క్షేత్రాలుగా కీర్తింపబడేటువంటి శ్రీశైల క్షేత్రం కానీ, లేదా కాశీ క్షేత్రం కానీ వెళ్ళి భగవద్ దర్శనం చేసి పూజ చేయించుకోవడం ద్వారా శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శివుడు 12 జ్యోతిర్లింగం, అమ్మవారు అష్టాదశ శక్తి పీఠం, ఇవి రెండూ కలిసినటువంటి క్షేత్రాలు. ఒకటి శ్రీశైలం, ఒకటి 12 జ్యోతిర్లింగమైనటువంటి కాశీలోని కాశీ అమ్మవారు, విశాలాక్షి, విశ్వనాథుడు. కాబట్టి ఈ 2 స్థలాల్లో మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి పూజ చేయించి ఆ క్షేత్రంలో నిద్ర చేసి రావడం శుభాన్ని కలిగిస్తుంది తులారాశి వారికి.